జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చిన ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పరిస్థితులు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడతారు ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తానికి అట్టుడికిపోతుంది అందుకు కారణం ఖచ్చితంగా మమతా బేగం ఓటు బ్యాంకు రాజకీయాలే ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బేగం సంతుష్టీకరణ రాజకీయాల ఫలితమే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు కారణం అవునా కదా నేను చెప్తున్నటువంటి మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా ఒప్పుకుంటున్నారు కదా మీరు పశ్చిమ బెంగాల్ పక్కనే ఉన్నటువంటి అస్సాంలో 40% దాకా ముస్లింలు ఉన్నారు అస్సాం రాష్ట్రం కూడా బంగ్లాదేశ్ కు పక్కనే ఉంటది కానీ అస్సాంలో ఎటువంటి అల్లర్లు కూడా జరగడం లే కారణం అక్కడ ఉండేది వచ్చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ పశ్చిమ బెంగాల్లో అధికారికంగా నాకు తెలిసి ఒక 25% ముస్లింలు ఉన్నారు సరే అనధికారికంగా చాలా మంది ఉంటారు ఏది అత్తారింటికి వచ్చిపోయినట్టు ఎవరు కావాలో వచ్చా పోతా ఉన్నారు ఇదంతా కూడా జరిగినప్పటికీ అధికారికంగా 25% ముస్లింలు ఉన్నారు కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం అల్లర్లు విపరీతంగా జరుగుతున్నాయి కారణం అక్కడ సూడో సెక్యులర్ ప్రభుత్వం ఉండడమే అర్థం తందా దీన్ని బట్టి అర్థం చేసుకోండి మిత్రులారా మన దేశానికి మన సమాజానికి మన హిందువుల కోసం పనిచేసేది ఒక్క భారతీయ జనతా పార్టీనే అంతెందుకు మన దేశంలో 100కు పైగా పార్టీలు ఉన్నాయి కానీ పశ్చిమ బెంగాల్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి ఈ దాడుల గురించి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు మాత్రమే పశ్చిమ బెంగాల్లో హిందువుల తరఫున పోరాడుతున్నారు కానీ ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 పార్టీల్లో ఏ పార్టీ అయినా సరే పశ్చిమ బెంగాల్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి ఈ దాడుల గురించి స్పందించినాయా లేదా ఖండించాయా లే బీజేపీ తప్పించి ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క నాయకుడు కానీ కనీసం స్పందించడం లే అది ఈ రాజకీయ పార్టీలకు మన హిందువుల మీద ఉన్నటువంటి ప్రేమ సరే మణిపూర్ను ఒక ఉదాహరణగా తీసుకుందాం మణిపూర్లో ఈ అల్లర్లు గొడవలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి దేశవ్యాప్తంగా రచ్చ చేశారు అమ్మ మణిపూర్లో ఇటంతా కూడా గొడవలన్నీ కూడా జరుగుతున్నాయి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి ఏదో భారతదేశానికే పెద్ద ప్రమాదం వచ్చేసినట్టు వీళ్ళు అసలు ఏమిలా గుడ్డలు ఆగల ఒకరికి కూడా ఈ సూడో సెక్యులర్ పార్టీలకు ఈ సూడో సెక్యులర్ నాయకులకి అందరూ కూడా పెద్ద ఎత్తున రభస అంతా కూడా చేసి పెట్టారు ఏదో అంతా జరగకూడదని జరిగిపోతుంది మణిపూర్లో అన్నట్టు ఎందుకంటే మణిపూర్లో ఉన్నది ఎవరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు మణిపూర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించి మెట్తో కొట్టినట్టు మొత్తం కూడా అంతా కూడా సెటరేట్ చేసేస్తారు మరి పశ్చిమ బెంగాల్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా హిందువుల మీద ఇన్ని దాడులు చేస్తున్నారు కదా హిందువులు ఇళ్ళని తగలబెడతారు వాళ్ళ షాపులను లూటీ చేస్తారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారు ఇళ్ళకి దూరి మరి చంపుతారు ఇన్ని జరుగుతాయి కదా కనీసం ఏ ఒక్కరితైనా కూడా కనీసం దీని మీద స్పందించారా నోట్లో ఏం పెట్టుకున్నారు నోట్లు అంటాలే ఇది కనపడలే వీళ్ళందరికి కూడా కనపడలేదా అదే గనక ఇక్కడ హిందువులు బాధితులు కాకుండా ఒకవేళ ముస్లింలు కన్నా బాధితులు అయ్యింటే ఆ దాడులు ముస్లిం మీద కన్నా జరిగినట్లయితే వెంటనే ఈ పార్టీలన్నీ కూడా స్పందించుండు గోల చేసిండు అంతెందుకే స్వామి మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఏమి అసలు చెప్పాల్సిన అవసరం లేదు నా నోటితో అంత దారుణంగా ఉండిండు కానీ మన హిందువుల విషయానికి వచ్చేసరికి ఎవరు కూడా నోరు మెదపడం లే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరు ఎలాంటి వాళ్ళు సరే ఇక న్యూస్ విషయానికి వస్తే గత 5 రోజుల నుంచి నిన్నటి వరకు పశ్చిమ బెంగాల్లోని ఈ ముర్షిదాబాద్లో అల్లర్లు అయితే జరుగుతున్నాయి దీంతో బీజేపీ ప్రభుత్వం స్పందించి ముర్షిదాబాద్కు కేంద్ర బలగాలను పంపించడంతో అక్కడి పరిస్థితులు ఒక కొలిక్కైతే వచ్చినాయి శాంతి భద్రతలో అదుపులోకి వచ్చాయి కానీ ఇప్పుడు ఈ అల్లర్లు ముర్షిదాబాద్ నుంచి దక్షిణ 24 పరగనా జిల్లాలకైతే వ్యాపించినాయి ఈ దక్షిణ 24 పరగనా జిల్లాల్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి సంస్థ ఒకటి ఉన్నది ఈ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కు తృణమూల కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి నౌషాద్ సిద్దికీ సారథ్యం వహిస్తున్నాడు పైగా ఈ నౌషాద్ సిద్దికీ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అర్థమవుతుందా ఇక ఈ నౌషాద్ సిద్దికీ ఈ దక్షిణ 24 పరగనా జిల్లాల్లో ఒక భారీ ర్యాలీని అయితే తలపెట్టాడు పశ్చిమ కలకత్తాలోని రామ్లీలా మైదానంలో ఒక భారీ నిరసన కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చాడు వీళ్ళ ఆలోచన ఏందయ్యా అంటే ఆ రామ్లీలా మైదానానికి చేరుకున్న తర్వాత అక్కడ అల్లర్లు సృష్టించాలనేది వీళ్ళ యొక్క ప్లాన్ దీంతో ఈ విషయాన్ని పసిగట్టినటువంటి కేంద్ర ఏజెన్సీలో ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలియజేశాయి వీళ్లపైన గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశించింది ఇక ఈ జిహాదీల ర్యాలీ కలకత్తాకు చేరుకోకుండా బసంతి హైవే పైన పోలీసులు బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు అంతే ఇక అక్కడికి చేరుకున్నటువంటి ఈ జిహాదీలు ఆ బారికేడ్లను తొలగించి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద దాడులు తెగబడినారు ఏది ఏకంగా పోలీసుల మీద అర్థమవుతుందా చేతికి దొరికినటువంటి వస్తువుని తీసుకొని అంటే ఏ దొరికితే అది కట్టి దొరికితే కట్టి రాయి దొరికితే రాయి ఏ దొరికితే అది వాటిని తీసుకొని పోలీసుల మీదకే దాడికి తెగబడినారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయి ఇక జిహాదీలు అంతటితో ఊరుకోకుండా ఈ
పోలీసు వాహనాలకు నిప్పంటించారు. పోలీసులపైనే రాళ్ల దాడులు చేశారు. ఈ దాడుల్లో 10ల సంఖ్యలో పోలీసులు అయితే గాయపడినారు. నిజానికి పోలీసులు కనుక లాఠీ చార్జ్ చేసుంటే పరిస్థితి అక్కడైతే కంట్రోల్లో కూర్చుండు. కానీ మమతా బెనర్జీ మాత్రం కాదు మమతా బేగం మాత్రం జిహాదీల పైన ఈగ కూడా వాలకుండా చూసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందంట. ఇంకా నాకు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావాలా. దీన్ని దేంతో కొట్టాలా, దేంట్లో తడి కొట్టాలో ఒకసారి మీరు ఆలోచించండి. దీంతో మళ్ళీ దక్షిణ 24వ పరనా జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయి. ఇక అక్కడికి చేరుకున్నటువంటి ఈ జిహాదీ గుంపు మళ్ళీ హిందువులపైన దాడులు చేస్తారని చెప్పేసి అక్కడి స్థానికులంతా కూడా భయపడిపోతారు. ఇక ఏం జరుగుతుందో చూడాలా. మొత్తానికైతే ఇవి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసనలు కావు, ర్యాలీలు కావు, ధర్నాలు కావు. ఇవి ఖచ్చితంగా 100% ముమ్మాటికి ఇవి హిందూ వ్యతిరేక దాడులే. కేవలం ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ను ఒక శాఖగా చూపించి హిందువుల మీద దాడులు చేస్తారు. హిందువులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇళ్లను తగలబెట్టి హిందువులను చంపి హిందువులు అక్కడి నుంచి పారిపోయేటట్టు చేసి హిందువుల ఆస్తులను స్వాధీనం చేసుకునేదానికి పెద్ద కుట్ర పడతారు. ఏది ఒకప్పుడు కాశ్మీర్లో జరిగింది చూడండి, అదే విధంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా కూడా ఇది 100% ముమ్మాటికి ఇది నిజం. అదే కనుక అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్లయితే ఇప్పుడు అక్కడ అదంతా జరిగేదా అంటాలే. దీనికి అంతటికి కారణం కేవలం మమతా బేగం ఓటు బ్యాంక్ రాజకీయాలే. ఇక దాన్ని ఏం చేస్తారో ఏం చేయబోతారో ఇక చూద్దాం. మొత్తానికి అయితే చాలా దారుణంగా ఉన్నది. నేను నాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాను ఒకటే, వెంటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మణిపూర్ తరహాలోనే రాష్ట్రపతి పాలన అయితే విధించాలా. లేకపోతే పశ్చిమ బెంగాల్లో నివసించేటువంటి హిందువులు చాలా నష్టపోవాల్సి వస్తుంది, నష్టపోతారు కూడా. అది ప్రాణ నష్టమా లేకపోతే ఆస్తి నష్టమా మరొకటి అనేది పక్కన పెడితే చాలా కోల్పోతాం మనం. ఇక ఏం జరగబోతుంది, ఏం చేస్తారనేది ఇంక చూడాలి. అది పరిస్థితి అయితే. మిత్రులారా, ఈ న్యూస్ను నలుగురికి తెలియజేయాలా, ఆ అవసరం ఉండదనిపిస్తే ఇక మీ ఇష్టం. నేనైతే ఇలాంటి న్యూస్ను మీరు ఖచ్చితంగా షేర్ చేయండి అని చెప్పి నేను అడగను. మీకు బాధ్యత ఉంటే చేయండి, చేస్తారు కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రయాణం తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.